హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. ఏంటి ఇక్కడ స్వీట్ కార్న్ బిర్యానీ ఉంది అని చెప్పేసి చూస్తున్నారా? అయితే మనమైతే ఇంకా వంటల కార్యక్రమం కూడా స్టార్ట్ చేద్దాం. మనలో ఆకలా కూడా ఉంది. సో మ్యాక్సిమం మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే స్వీట్ కార్న్ బిర్యానీ అమ్మ బిర్యానీ ఉంది కదా, అమ్మ పల్వా ప్యాకెట్లో నుంచి దాన్ని మనమైతే ఏ విధంగా వండొచ్చు. సో ఏదైతే మనం మా బ్యాచిలర్స్ ఉంటారు కదా, బ్రదర్స్కి ఎలాగైతే అది సింపుల్గా వండాలో చెప్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇంగ్రీడియంట్స్లో వస్తే మనకు పచ్చిమిర్చి, అదేవిధంగా మనకి స్వీట్ కార్న్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఆనియన్స్ ఆల్రెడీ మనం చూసాం. సో అదేవిధంగా స్వీట్ కార్న్కి అవి పిక్కలు వలిసేసి మనమైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయాలి. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా బిర్యానీ ఎలా చేయాలో, అలాగే చేస్తాం. మ్యాక్సిమం మనకైతే స్వీట్ కార్న్ అనేది యాడ్ చేస్తాం అంతే. సో ఇక్కడ చూసుకుంటే మనకి మిల్ మేకర్స్ కూడా ఆ ప్యాకెట్లో అమ్మ పల్వాలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అవే మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో కూడా వాడటం జరుగుతుంది. ఇది మనకి రైసు, అమ్మ పలవాలని రైస్ ఇది. సో అదేవిధంగా టమాటా కూడా మనం యాడ్ చేసుకుంటాం. 2 టమాటాలు సరిపోతాయి మ్యాక్సిమం. ఎంతకైనా ఎక్కువైనా మళ్ళీ కొద్దిగా స్వీట్ వచ్చేస్తుంది, పుల్ల కూడా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా తరిమేసుకొని దాన్ని ఇంకా తెలుసు కదా, స్టవ్ పెట్టేస్తాం. స్టవ్ పెట్టేసి స్టవ్ మీద మనం కుక్కర్లో పెట్టుకొని వండేసుకోవచ్చు. లేదంటే జనరల్గా మూత పెట్టుకునే పర్లేదు. టీ స్పూన్లు అనే అవసరం లేదు. కొద్దిగా మనకి తెలుసు కదండి, ఎంతైతే అంత ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా చెప్పింది ఉంది కదా, మొత్తం తరిగేసుకున్నటువంటి ఏవైతే ఉల్లిపాయలు ఉన్నాయో, అదేవిధంగా మసాలాతో ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది అమ్మ పల్వా. సో అదైనప్పటికీ కూడా కొద్దిగా మనకి ఇంకా మనకి స్పెసిఫిక్గా కావాలనుకుంటే మనం కొద్దిగా ఆనియన్స్ కానీ ఇవన్నీ వేసుకొని మొత్తం మీద అటు ఇటు తిప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తాం. ఈ స్టార్ట్ చేసేటప్పుడు అవి ఎప్పుడైతే మనకి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉల్లిని వేగించాలండి, ఏ కూర అయినా సరే. అప్పుడే అది చాలా అద్భుతంగా ఉంటుంది. లేదంటే మాత్రం ఇంకా అంతే. ఇక చూసుకుంటే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ మనకి ఇంకా ఏదైతే టమాటా, ఇక లవంగీలు ఇవన్నీ ఏవైతే బిర్యానీ మసాలా ఉందో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ దాన్ని ఉంటుందండి. అది ఉన్నప్పటికి కూడా మనం ఇది కొద్దిగా యాడ్ చేస్తే ఇంకా దాని స్పైసీనెస్ ఇంకా పెరుగుతుంది, ఇంకో రేంజ్లో ఉంటుంది. ఇంకా మీకు తెలియాలా, ఇంకా బిర్యానీ అంటే దాని రేంజే వేరు. సో దాన్ని సింపుల్గా అంటే మరి అర్జెంటుగా మనకు అయిపోవాలి, కూర ఏం లేదు అనే టైంలో ఇలాంటివి చేసుకుంటే మనమైతే సింపుల్గా దాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి గసగసాలండి, అప్పుడప్పుడు కొద్దిగా వాడాలి. సో ఈ విధంగా గసగసాలు మొత్తం బిర్యానీ సామాన్లన్నీ కొట్టేసి ఒకసారి మళ్ళీ దాన్ని రౌండ్గా అలా కలుపుకున్న తర్వాత మనమైతే ఏం చేయాలంటే ఇంకా మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి. కొద్దిగా దాని వాల్యూమ్ తగ్గించాలి. ఏదైతే మనకి మరీ స్పీడ్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అది మాడిపోద్ది. కొద్దిగా సిమ్లో పెట్టుకొని మెల్లగా అలాగా ఇంకా టమాటీలు అన్నీ కూడా వేయించుకొని అలా కొద్దిగా దారగా వేపేటట్టు చూస్తే మ్యాక్సిమం మనకి అవి తెలిసిపోద్ది. బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో ఆనియన్స్ అనేవి మనకి ఇంకా అన్నీ వేసి వచ్చు అని చెప్పేసి ఒక ఇండికేషన్ వచ్చేది. అవి పెట్టిన తర్వాత ఇంకా మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అలా కలుపుతూ ఉంటే ఇంకా సరిపోద్ది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక ఇంచుమించు ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ పడుతుంది. ఈ 15 నుంచి 20 మినిట్స్ పట్టిన తర్వాత మనం ఏం చేయాలనేది చూద్దాం. ఇంకేముంది, స్వీట్ కార్న్స్ నిలబడేయడమే. స్వీట్ కార్న్స్ నిలబడేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొద్దిగా వేయించాక స్వీట్ కార్న్స్ మ్యాక్సిమం ఒక 2 అయితే మాత్రం చాలా బాగుంటుంది. వెజ్ కదా, అవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో పెడతాం. అంతవరకు అయితే మళ్ళీ మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొద్దిగా అలాగా ఒక 2 నిమిషాలు అలా వేయించిన తర్వాత తగినంత ఉప్పు, మనం ఉప్పు మరి ఎక్కువ వేసుకోకూడదు. మరి లాస్ట్లో కలిపేస్తామంటే బద్ధకం ఉన్న ప్రమాదమే. కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ మనకు ఐడియా ఉంటుంది ఎంత వేయాలనేది. ఆ మాత్రం వేసేసుకొని ఇంకా మళ్ళీ ఒకేసారి రౌండ్లో తిప్పేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలి, ఏం ప్రాసెస్లో ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే ఏముంది, మళ్ళీ మామూలే. మళ్ళీ అది కొద్దిగా మళ్ళీ కలుపుతూ ఉండాలి. లేదంటే కింద అడుగు పెట్టేస్తుంది. అడుగు పెట్టేసిందంటే మళ్ళీ ఇబ్బంది. ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్ని అలాగే ఇంకా కడగక్కర్లేదు, ఎందుకంటే దానికి ఉన్న మసాలా పోద్ది. సో అలాగే కడగకుండా కొల అంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఎంతైతే 1 కప్పున్నర లేకపోతే 2 కప్పుల అనేది, అంటే ఆయిల్ కాదు వాటర్ యాడ్ చేయాలి కదా. ఆ వాటర్ యాడ్ చేసిన దానికి కాబట్టి మనం అది ఎంత ఉంది, 1 కప్పున్నర వేసుకున్నాం. ఆ 1 కప్పున్నరకి ఎన్ని ఉండాలి. సో 2 అనమాట. అంటే అంత 3.5 వేసుకున్నా లేదా 4 వేసుకున్నా ఇంకా కరెక్ట్గా ఉడికిపోద్ది. ఇంకా మరి దానిలో డౌట్లు ఉండవు. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఆ రైస్ కొద్దిగా మనం ఫ్లేమ్లో పెట్టి దీన్ని చేయాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటాం. వాటర్ని ఎంత యాడ్ చేసుకోవాలి తెలుసు కదా, 1 కప్పున్నర అంటే ఎక్స్ట్రా 2.5 అంటే 3 కప్పులు. కానీ కొద్దిగా ఇంకా చిన్న పలుకు ఉంటుంది కదా, అది తప్పుకోవాలంటే మరొక కప్పు వేసేసుకుంటే మాత్రం అప్పుడు మొత్తం 4 కప్పులు సంపూర్ణంగా వేస్తే ఇంకా మరి అది మామూలుగా ఉండదండి. ఇంకా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా దాని ఫ్లేవర్ ఇంకా బయటకు కొడుతుంటుంది. కొద్దిగా సిమ్లో నుంచి కొద్దిగా అగ్గిపెంచారనుకోండి, ఆ వాసనే వేరే. ఇంకా మన ఊరి చుట్టూ, మన ఇంటి చుట్టూ ఇంకా జతకట్టేస్తారు. బాబాయ్ ఏదో కొట్టేస్తున్నారు వీళ్ళందరూ ఏదో అనుకొని భయపడిపోతుంటారు. కానీ ఏం భయపడక్కర్లే, మనం అంటే మన దగ్గర ఉంటుంది. అది ఏం ఫెయిల్యూర్ అవ్వదు. ఎందుకంటే చేసింది ఎవరు తిరిగిలేదు. ఇంకా
సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం, వాటర్ వేసేసాం. ఇప్పుడు టేస్ట్ చూసేయాలి. మరి టేస్ట్ చూడకపోదు అనుకోండి ఏమైద్ది, మొత్తం పోద్ది. టేస్ట్ ఎప్పుడైతే చూసిన తర్వాత షుగర్ సాల్ట్ సరిపోయింది లేదా ఫైనల్గా మనం చూసేసుకొని ఇంకా అంతే. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దాన్ని అలాగా ఒక 2 నిమిషాలు కలిపేసి కొద్దిగా ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇంకా అలాగా వదిలేయడమే. ఇంకా 15 నుంచి 20 మినిట్స్లో మనకైతే ఇంకా బిర్యానీ ఈ విధంగా తయారైపోయింది. సో చూస్తున్నారు కదా, పలుకు ఇంకా అంటకుండా వెజ్జలపిడిగా భలే ఇంకా రెడీ అయిపోయింది. సో మ్యాక్సిమం చాలా టేస్టీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టేస్టీగా ఉంటుంది, ఇంకా డౌటే లేదు. ఎందుకంటే అన్నీ కలిపాం కదా, డెఫినెట్గా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బిర్యానీకి మనమైతే కొద్దిగా మనం కర్రీ ఏదైనా పెట్టుకోవాలనుకున్నాం, కర్రీ సమయానికి లేదు. అయితే మన కర్రీ ఏం చేద్దాం, టమాటీలు ఉన్నాయి, టమాటీతో సంబంధించి మనమైతే చిన్న ఇది అయితే గ్రేవీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం డెకరేట్ చేస్తాం ఫైనల్గా. సో చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూడా. ఎప్పుడు కూడా చేసింది బాగుంది అనకూడదు, వచ్చింది అనాలి, ఎందుకంటే చేసాం కాబట్టి వచ్చింది. సో మొత్తం మీద చాలా హ్యాపీ, ఎందుకంటే సింపుల్గా మనమైతే ఈ విధంగా తయారు చేయొచ్చు ఎప్పుడైనా సరే. సో థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.